ఈ పాత్రలోని సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి మతిపోయే అందాలతో మతిపోగొడుతున్న మంజూష, అదేంటో మేము చూస్తాం. ఫేస్ దగ్గర నుండి వీడియో తీయడం మానేశారేంట్రా? ఎప్పుడు చూసినా కింద నుంచి పైకి లేపుతున్నారు. నువ్వు ఆగందా, ఈడేదో మతిపోయే అందం అన్నాడు, ఆ అందం ఏదో చూద్దాం ఆగు. ఒకప్పుడు ఫేస్ చూపించి ఆహా ఎంత అందంగా ఉందిరా అనేవారు, కానీ ఇప్పుడు మాత్రం ఫేస్ తప్ప అన్ని చూపించి అదే అందం అంటున్నారు. ఏం దరిద్రం రా నాయన ఇది. మన సాధన అనేది గురించి తెలిసిందే కదా మామ. ఎప్పుడైనా రీచ్ డౌన్ అయింది అంటే చాలు ఇలాంటి ఒక వీడియో దింపేసి మొత్తం ఇన్స్టాగ్రామ్ ని షేక్ చేసేస్తుంది. హార్డ్ వర్క్ ఎక్కడ బీచ్ల దగ్గర లేకపోతే ఇట్లాంటి హోటల్ ముందా? సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. రీల్స్ డైలీ చూస్తా మిస్ అవ్వకుండా. చూసి ఏం చేస్తావు? చూసి ఏం చేస్తాడన్నా, వాయిస్తాడు. ఏదైనా మోటివేషనల్ వీడియోనా? ఆడ ఒలింపిక్స్ కి వెళ్ళి మెడల్ తీసుకురావడానికి. వాళ్ళు చేసేది ఎక్స్పోజింగ్, ఒకటి 2-3 సార్లు చూస్తాడు. అది సరిపోకపోతే సబ్స్క్రిప్షన్ తీసుకొని వాళ్ళని అలా అలా వాళ్ళ టార్గెట్లు నింపేసి మీరు ఇంకా అదే భ్రమలో బతికే అంటారా సింపు బ్యాచ్ గలరా. రైట్ హ్యాండ్ కు పని ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కట్టు, లెఫ్ట్ హ్యాండ్ కు పని ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ కట్టు. అదంతే బ్రో, దిస్ ఈజ్ ఒక 3 years అంతే. ఆ తర్వాత కుక్క కూడా చూడదు దీని వైపు. ఓ అందుకేనా ఇంత కష్టపడుతూ వెళ్తుంది. హెచ్జీ కాదు మామ, ఫారెన్ ట్రిప్ వెళ్ళి మరి రీల్స్ చేస్తుంది కదా, అంత కష్టపడుతూ చేస్తుంది ఎందుకేనా అని. నిజంగా బాగా కష్టపడుతుందన్న సాధన మా కోసం ఇలాంటి కంటెంట్ ఇవ్వడానికి. నువ్వు రుద్దుడాపరా. బుక్ లో మాత్రం ఏం రాసి లేదు, కానీ పేజీలు అటు ఇటు తిప్పి చదువుతున్నట్టు ఎక్స్పోజింగ్ మింగాలి. ఆయన అక్కడ నిల్చొని ఏం చేసిందన్న, జస్ట్ రాధల లేని బుక్ ను అటు ఇటు తిప్పుతూ అతను టాలెంట్ చూపించింది. దానికారా మీరు 2 లైకులు కామెంట్స్ పెట్టేది? ఏదో బతుకు. వీళ్ళ టాలెంట్ గురించి వీళ్ళ లైక్ల గురించి మాట్లాడితే మేమేమన్నా ఫాలో కొట్టమన్నామా, వాళ్ళని ఏమన్నా లైక్ చేయమన్నామా అని వీళ్ళు అంటారు. సరే మీరెందుకు ఫాలో అవుతున్నారా అని సింపుల్గా అడిగితే వీళ్ళేమంటారో తెలుసా? కేవలం ఆవిడది పెద్ద మనసని. అవును మేడం, అంజమ్మ గారిది చాలా పెద్ద మనసు. ఇంకేం మాట్లాడతామండి వీళ్ళలో బానిసత్వం చేస్తుంటే. Hey guys, I am going to the place where the imaginary world begins beautiful. అదే Spider-Man. అది సరేగా నువ్వు మార్వెల్ మూవీస్ కూడా చూస్తావా? ప్రమోషన్ ఇస్తే కొరియన్ మూవీస్ కూడా చూస్తుంది. ఆయన మూవీ మధ్యలో ఇలా ఫ్లాష్ చేసుకుని వీడియో తీస్తే మస్తు చిరాకు మింగుతాను. మామూలు చిరాకు కాదురా బాబు. నేను కూడా మొన్న స్పైడర్ మ్యాన్ సినిమాకి వెళ్ళా. సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకు కూడా ఫ్లాష్ చేసుకుని సీట్ల కోసం లెంగుతున్నారు. సరే మామ, మమతా పాప వీడియో కింద వచ్చిన కామెంట్లు చూద్దాం. నీ బట్టర్ ఇంగ్లీష్ షాపు వెళ్ళేటప్పుడు బాత్రూమ్ కడిగి కలర్ ఉండలేసి వెళ్ళు. ఎన్నిసార్లు అన్ఫాలో చేసినా సరే ఏదో ఒక మూల నుండి మింగ్ వస్తుంది. ఏం చేస్తే ఈ గోడలు తగ్గుతాయి చెప్పండి బ్రో? ఇవి దిగుతాయి తొండ. అందానికి అందంలో ఉంది బ్రో, ఏంటలా అంటావు? ఓ అలా వస్తే మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఎందుకన్నారు? తెలిసిన రోజు చెక్కుతారుగా. అవును, ఏం చేస్తాడన్నా ఇంతకి? ఏ దేవుడికి మొక్కినవో చెప్పు బ్రో. నీ బాధ నాకు అర్థమైంది బ్రో, కానీ ఏం చేస్తాం, మనల్ని జీవితాంతం సింగిల్ గా ఉండండిరా అని చెప్పి రాసి పెట్టినట్టున్నాడు. నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. ఎండాకాలం పక్షులకు నీళ్లు పెడితే అందమైన అమ్మాయి వస్తుంది అంటారు. నువ్వు లస్సు పెట్టినట్టున్నావు బ్రో. బ్రోకి 10 రూపీస్ కాయనంత పుట్టుమచ్చ పక్కా గువ్వ మీద ఉంది. 100%. పండగలు వచ్చిన ప్రతిసారి ఈడెంట్రీ ఏంట్రా మనకి? ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్తున్నా, మాలాంటి వాళ్ళకి రాఖీ కడితే మీకు అయిద్దా? రక్షాబంధన్ రోజుగా బాధ పెట్టమాకండి. ఫస్ట్ నీలాంటి వాళ్ళు మీన్స్ బాటిల్ ఏరుకునే వాళ్ళు, లేకపోతే ఇంకేదైనా పని చేసుకునే వాళ్ళు, వాళ్ళు రాఖీ కట్టమని చెప్పి రాఖీలు పట్టుకొని తిరిగారు. అరే వాళ్ళ పని ఏదో కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు అక్కో చెల్ల ఉంటే వాళ్ళు వచ్చి కడతారా, అంతేగాని పని మానేసుకొని రాఖీలు పట్టుకొని తిరిగి నాకు రాఖీ కట్టండి అని ఏమడవడరు. మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిటీగా ఉంది. కరెక్ట్ గా సెట్ అయిందన్న. ఏంటి గెటప్? ట్రైన్లో ఇజ్రాయల్ అయినా లేట్గా వస్తారేమో కానీ ఈడు మాత్రం ఆన్ టైం వచ్చేస్తాడు. ప్రతి పండగకి ఏంట్రా మాకు ఈ టార్చరు? నువ్వు గెటప్ వేయకపోయినా అలానే ఉంటావు కదరా. ఇలా ఆమోదులో ఇప్పుకొని తిరుగుతున్నావే, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా? వాళ్ళు చెప్పినంత మాత్రాన వీళ్ళు ఏమన్నా వింటారా ఏంది? మై లైఫ్ మై రూల్స్ అంటారు.
అక్క మొన్న అంత మంచిగా బోనం ఎత్తుకుని అమ్మవార్లాగా కనిపించావు, ఈ రోజు ఏందక్క ఇలా లైక్ల కోసమా? 100%. అంతేనా? ఇంకేమైనా చూపిస్తారా? ఆహా. వాళ్ళు కార్లో చేసే రోజా చూసిన తర్వాత ఇంతేనా ఇంకేమన్నా అని చెప్పని అడిగాడు. అది తప్ప ఈ వీడియో ఇంతే మావా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మావా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మావా, బాయ్. కూడా సత్తన్నా